చిత్తం అలాగే. విద్య నేర్చుకోవాలనే కోరిక పట్టుదలను మన్నించిన సూర్యునితో వినయ విధేయతలతో హనుమంతుడు గురువైన సూర్యుని ముందు మోకరిల్లి నమస్కరించి ప్రణమిల్లుతాడు. సూర్యుడి రథం పక్కనే ఎగురుతూ విద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. నవ వ్యాకరణాలు, వేద వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రాలు, దండ నీతులు, యుద్ధ విద్యలు, తంత్రమంత్ర తత్వాలు అన్నింటినీ అద్భుతమైన ఏకాగ్రతతో, కఠోర దీక్షతో, పట్టుదలతో నేర్చుకుంటాడు. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం మధ్యలో హనుమంతుడు ఒక్క క్షణం కూడా శ్రద్ధ వదలక అనుసరించి, అర్థించి స్వీకరిస్తాడు సకల విద్యలను. అలా సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్యను అభ్యసించి హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడవుతాడు. నవ వ్యాకరణాలలో మహాపండితుడని హనుమకు పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకునేందుకు అనుకూలంగా హనుమ బ్రహ్మచర్యానికి భంగం కలగని రీతిలో సూర్యుడు తన కుమార్తె సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేస్తాడు. తదుపరి హనుమలో అల్లరి తగ్గి వినయ విధేయతలు, వాక్పటుత్వం, వ్యాకరణం, సకల శాస్త్ర సంపద పెరుగుతాయి. తన విద్యాభ్యాసం పూర్తయ్యాక సూర్యదేవ, గురుదక్షిణగా ఏం సమర్పించమంటారు అని గురుదేవులను అడుగుతాడు ఆంజనేయుడు. అప్పుడు సూర్య భగవానుడు అతడిని ఆశీర్వదిస్తాడు. హనుమ, విద్యలో నువ్వు నవవ్యాకరణ పండితుడవు. నేనందించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా లోపం లేకుండా గ్రహించిన అత్యుత్తమ శిష్యుడు నీవే. అసమాన బుద్ధిశక్తి, అపార మనోనిగ్రహం, అద్వితీయ ఏకాగ్రత కలిగిన విద్యార్థివి నీవు. నువ్వు ప్రపంచంలో విద్యా సాగరుడవు. శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపడే మహాపండితుడవు. నా వేగానికి సరి సమానంగా ప్రయాణిస్తూ విద్యను ఇంత పరిశుద్ధంగా నేర్చుకున్న ఒకానొక శిష్యుడు నువ్వే. గురుదక్షిణగా ఒక ఆజ్ఞను మాత్రం పాటించు. ఇదిగో నా కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా నిలువు. అదే నీ గురుదక్షిణ.